7వ శతాబ్దం నాటి పరశురామేశ్వర దేవాలయం, భువనేశ్వర్, ఒరిస్సా. ఒడిశాలోని దేవాలయాలన్నిటిలోనూ ఇది పురాతనమైనది. పరశురామేశ్వర, అలాగే పరాశరేశ్వర అని కూడా పిలుస్తారు. పరాహర్శర మహర్షి పేరుతో. గుడి బయటనే నాగేశ్వరలింగం. వినాయకుడు సప్తమాతృకలు. वाराही, इंद्राणी, वैष्णवी, कुमारी, माहेश्वरी, ब्रह्माणी और उनके साथ है वीरभद्र जी और ईश्वर हैं. ఒక పక్కన సప్తమాతృలకి వినాయకుడు ఉంటే ఇంకో పక్కన వీరభద్రుడు ఉన్నాడు. సుందరమైన శిల్పకళ. ఇక్కడ పార్వతీదేవి విగ్రహము ఉండాలి. అయితే దొంగతనం జరిగి ఏదో మ్యూజియంకి తరలించబడి ఉండాలి, లేదా ముస్లిం ఇన్వేజన్స్లో ఛిద్రం చేయబడి ఉండాలి. మహిషాసురమర్ధిని ఎంత సుందరంగా చిత్రీకరించారో ఎన్ని వందల సంవత్సరాలు అయినా సరే చెక్కు చెదరలేదు. కార్తికేయుడు ముస్లిం దండయాత్రల ప్రభావం చూడొచ్చు. ముఖమంతా చెక్కేశారు. పైన శివపార్వతుల కళ్యాణాన్ని సుందరంగా చిత్రీకరించారు. నకులేష్ పాశుపతి అని శివుని యొక్క అంశగా భావిస్తారు. ఇక్కడ గణేశుడు పైన శిల్పాలని అంత చక్కగా చెక్కు చెదరకుండా ఉంటే కింద గణేశుడిని మాత్రం ముఖమంతా చెక్కేశారు. ముష్కరుడు. మహాదేవుడికి అన్నపూర్ణేశ్వరి భిక్షము వేస్తున్న దృశ్యం. శివపార్వతులు లక్ష్మీనారాయణని పైభాగం చిత్రం చేశారు. సుందరమైన అర్ధనారీశ్వర విగ్రహం. అర్ధనారీశ్వరుడు. సింహద్వారం మీద వినాయకుడు. ఓం గణేశాయ నమః. ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्. ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्युर्मोक्ष्यमामृतते. परशुरामेश्वर